సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ. మీరు అసలు చాలా ఓపిక్గా చాలా చక్కగా ప్రతి విషయం చెప్తూ వస్తున్నారు. సార్, జై భారత్ పార్టీకి సంబంధించి కార్యకలాపాలు ఎలా నడుస్తున్నాయి? ఇంకా ఏ టైప్ ఆఫ్ లో విస్తరించబోతున్నారు, ఏం చేయబోతున్నారు? జై భారత్ నేషనల్ పార్టీ గురించి మేము అనుకున్నది ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం వారు ఏ విధమైన విధానాలు వీటన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తుందాం. ఆ తర్వాత పరిశీలిస్తుందాము. ఆ తర్వాత ఎందుకంటే ప్రభుత్వాలకు కూడా సమయం ఇవ్వాలి. విమర్శలు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే రాష్ట్రంలో పెట్టుబడుల మీద ప్రభావం చూపిస్తుంది. ఎక్కడెక్కడ సలహాలు ఇవ్వాలో, ఎక్కడెక్కడ వారికి మనం సందేశాలు పంపించాలో అవి చేస్తూనే ఉన్నాం. ఆ తర్వాత భారత్ నేషనల్ పార్టీ ఒక ప్రజా వాయిస్ కావాలన్నది మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు కూడా సమస్యలను మనం ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలి. సో ప్రజల యొక్క సమస్యలకు, ప్రజల యొక్క గొంతు ఎక్కడైనా వినపడాలన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. తర్వాత మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని కనుక ప్రభుత్వం ఒకసారి చూడగలిగితే అందులో డీసెంట్రలైజేషన్ అన్నది ప్రధానంగా మేము మాట్లాడాం. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయించాలని, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తే అప్పుడు డీసెంట్రలైజ్ అవుతుంది. కానీ టెండెన్సీస్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సెంట్రలైజ్డ్, ప్రతిది కూడా మా చేతిలో ఉండాలి అన్న భావనలు ఉంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా సెంట్రలైజ్డ్ పాలసీస్ తోనే ఉంటది. కానీ మేము మొట్టమొదటిసారిగా డీసెంట్రలైజ్ చేయండి, ప్రతిదీ కూడా ప్రతి నిర్ణయం కూడా డీసెంట్రలైజ్ చేయండి. ఏ మంత్రికి ఎవరికి కూడా సెక్యూరిటీ అవసరం లేదు, అందరూ ఫ్రీగా తిరగగలగాలి. మనకెందుకు గన్మెన్లు? ప్రజలు ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఫ్రీగా తిరగగలగాలి. ప్రజలను తోసేసేయడం, వాళ్ళని ఇలా చేయడం, మనం ప్రజా సేవకులు అన్న భావనలు మనలో ఉండాలి. తర్వాత కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. యాక్చువల్ గా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే సడన్గా వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు. తర్వాత అసలు రాజ్యాంగం ఏంటి, చట్టాలు ఏంటి, ఏ విధంగా మాట్లాడాలి, శాసనసభలో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ అవగాహన ఉండాలి. ప్రతి రిఫ్రెషర్ కోర్సెస్ జరుగుతుండాలి. మాకు సర్వీస్ లో ఉన్న మాకే ప్రతి 2-3 సంవత్సరాలకి రిఫ్రెషర్ కోర్సెస్ జరుగుతుంటాయి. కొత్త ఏమొచ్చాయి తెలుసుకోవడం. సో ఆ విధంగా తీసుకొస్తూ సో ఇటువంటి విధానాలు తీసుకురావాలన్నది ముఖ్యంగా. తర్వాత వచ్చేసి ఉపాధి కల్పన అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఉపాధి కల్పనలో చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి వీటన్నిటిని కూడా ట్రాక్ చేసుకుంటూ 1 సంవత్సర కాలం తర్వాత ప్రభుత్వానికి ఇష్యూస్ ప్రభుత్వం దగ్గరికి మేము తీసుకెళ్తాం. డెఫినెట్ గా దేర్ ఇస్ నో డౌట్. ప్రస్తుతానికైతే అబ్జర్వ్ చేస్తున్నారు, జై భారత్ పార్టీ అబ్జర్వ్ చేస్తోంది. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చి మాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, నమస్కారం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.